క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనని సమర్పించి అడిగడుకున్నాము పర్వతండి. ఆమె ప్రేమ దేవుని వల్ల మరి ఇంతవరకు మనం విదేశాలు కదా మంచి సంగతులు ఉన్నాం. అదే సమయంలో మరొక అంశం గురించి మనం నేర్చుకున్నాం. అభ్యంతరాలు రాకపోవటం అసాధ్యం అనే అంశం గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. దానికన్నా ముందు మన ఆత్మీయతని జయశాఖ గారు మంచి సంగతులు మనకు నేర్పించారు. అంటే ఆయన పడిన కష్టం, ఆయన పడిన ప్రయాస సుమారు 5 ఏళ్ళ పాటు, అంటే 25 సంవత్సరాల పాటు ఆయన ఎంతో కష్టపడి దేవుని జ్ఞానాన్ని ధ్యానించాడు, నేర్చుకున్నాడు. నేర్చుకున్న జ్ఞానాన్ని ఆయన మట్టికే ఉంచక ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళికి మరి మీడియా ద్వారాను ఆయన వాక్యాన్ని అందించారు. మరి ఆయన ఎప్పుడు నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, ఎప్పుడు తెలుసుకున్నటువంటి మాటలను ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వారు ఇప్పుడిప్పుడు తెలుసుకొని ఆ మాటలను మనకు ఇప్పుడిప్పుడు మరి మీడియా ద్వారా, పత్రిక ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల మన ఆత్మీయతని చేశారు గారు ఈ లోక విద్య వేరేతనం అనేది ఎప్పుడూ ఆయన దేవుడు రాజ్యం జీవగ్రంథం నుంచి మనం తెలియపరిచారు. ఉదాహరణకు మన ఆత్మీయతని చేశారు గారి గురించి మనం ఆలోచించాం. దేవుడి జ్ఞానం నేర్చుకుంటే మనకు బ్రతుకుందా, మనం బ్రతకగలుగుతామా అని చాలామంది దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి, దేవుని గురించి ఆలోచించడానికి వెనకడుగు వేస్తుంటారు. ఈరోజు ఆత్మీయతని జయశాఖ గారు ఆయన జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. 25 సంవత్సరాల పాటు ఈ బైబిల్ విద్యను నేర్చుకున్నాడు కనుక ఈరోజు అంత శిఖరాల్లో ఆయన నిలబడి ఉన్నాడు. నిజంగా ఆయన దగ్గరకు చూస్తే ఒకనాడు పూరి గుడిసె వేసుకొని, మట్టలు వేసుకొని పూరి గుడిసెలో ఉన్నట్లుగా మరి ఆయన ఎన్నోసార్లు తెలిపారు. గత వారంలో ప్రేమ దేవుని వల్ల నేను డైరెక్ట్గా చూసిన సన్నివేశం ఏంటంటే, ఆయన బ్రతుకు అనేది మర్చిపోకుండా ఈరోజు కడుతున్నటువంటి యూనివర్సిటీ పక్కన బిల్డింగ్ కడుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఒక పూరి గుడిసె వేసుకొని ఆ గుడిసెలో కూర్చొని ఆయన ఉన్నట్లుగా నేను చూశాను. అంటే ఆ స్థితి నుంచి ఈరోజు ఉన్నత స్థితిలోకి ఎలా ఎదిగాడు అని అంటే దేవుడు దైవం, దేవుడి జ్ఞానాన్ని ఆయన శాతపట్టుకున్నాడు కనుక ఆ జ్ఞానానుసారంగా బ్రతకాలని ఆలోచన చేశాడు కనుక ఈరోజు ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఈరోజు చాలామంది దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నా కూడా, దేవుని దగ్గరికి రావాలన్నా కూడా ఎవరు ముందుకు అడిగిపోయారు. ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటే మాకు ఏం ప్రయోజనము, మేము ఎలా బ్రతుకుతాము, ఎలా బ్రతకగలుగుతాము అనే ఆలోచనలో ఈరోజు సమాజం అంతా కూడా మనకు దేవుడు. మరి ఈరోజు జయశాఖ గారు బ్రతకలేదా అని అంటే దేవుడు బ్రతికిస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. ఎలా అంటే ఆయన ఎచ్చగా లేడు, చెత్తగా లేడు. అంటే నువ్వెచ్చగా లేడు, ఆయన ఎచ్చగైనా ఉండు, చెత్తగైనా ఉండు అనే మాట మనకు బైబిల్లో దేవుడు రచించాడు. ఎచ్చగైనా ఉండు, చెత్తగైనా ఉండు, నువ్వెచ్చగా ఉండగాకు అని దేవుడు మనకు రచించాడు. ఆయన ఒకటే కోరుకున్నాడు, ఎచ్చగైనా ఉండాలి, చెత్తగానే ఉండాలని కోరుకున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఆయన ఉన్నత స్థలంలో, ఉన్నత స్థాయిలో ఆయన నిలబెట్టున్నాడు. అంటే దేవుని పాదాలు పట్టుకున్నాడు కనుక దేవుడు ఆయనను గొప్పగానే చూపిస్తున్నాడు. అందుకే దేవుని వల్ల మనకు ఎన్నో కష్టాలు. ఎందుకంటే మనం ఎచ్చగానే ఉండాలి, లేదా చల్లగానే ఉండాలి, నువ్వెచ్చగా ఉండకూడదు. అంటే సుఖంగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు సుఖంగా ఉంటే అంటే అసలు దేవుని పక్షమైనా ఉండు, లేదా లోకమైనా ఉండు, లోకానుసారంగా ఉండు, లేదా దేవుని ఇష్టానుసారంగా ఉండు. అటు లోకం కాకుండా, అంటే దేవుడు కాకుండా నువ్వెచ్చగా అంటే అర్థం భాగం పంచుకుంటే ఖచ్చితంగా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఎన్నో శ్రమలు ఎన్ని కూడా అనుభవిస్తాం. అందుకే దేవుని వల్ల దేవుడైనా ఉండు, లేదా దైవ పక్షమైనా లోపలైనా ఉండు, నువ్వెచ్చగా ఉండకూడదు. అలా మన ఆత్మీయతని జయశాఖ గారు నువ్వెచ్చగా అనేది ఆలోచన చేయకుండా చల్లనైనా ఉండాలనుకున్నాడు, లేదా వెచ్చనైనా ఉండాలనుకుంటా అనుకుని, అంటే లోకాన్ని విడిచిపెట్టేసి దేవుడిలో ఉండాలి, దేవుడి కోసం బ్రతకాలి అనే ఆలోచన చేశాడు కనుక ఈరోజు దేవుడు ఆయన గొప్పవాడిగా నిలబెట్టాడు.
మరి ఆయన గొప్పవాడుగా నిలబెట్టిన దేవుడు మనం నిలబెట్టాడా దేవుడు? మనకు కూడా అటువంటి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఏంటి? దేవుడు ఇచ్చిన ఈ 66 పుస్తకాలు జ్ఞానాన్ని దేవుడు మనకు ఇచ్చారు. మనం కూడా ప్రతిరోజు దాన్ని ధ్యానించు, ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకో. ఖచ్చితంగా దేవుడు మనం ఉన్నత స్థితిలోనే మనం ఉంటాం. ఎటువంటి ఇబ్బందులు రాదు, ఎటువంటి కష్టాలు రావు. కానీ ప్రేమ దేవుడు ఈరోజు మనుషులందరూ కూడా ఏమి ఆలోచన చేస్తున్నారంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం, ఇటువంటి ఆలోచనలు బ్రతుకుతున్నారు. కాబట్టి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నష్టాలు, అన్నిటినీ భరిస్తున్నారు తప్ప దేవుని దగ్గరికి రావడం లేదు. దేవుడు అందుకే నాకు తెలియజేశారు గారు ఈరోజు మంచి మాటలు, ఆయన వృద్ధాప్యం వచ్చినా కూడా మంచి మంచి సంగతులు తెలియపరుస్తున్నారు. చాలామంది చూశారా మీరు లైవ్లో? ముసలాయన 50 ఏళ్ళు వయసు అయినా ఆయనకి పెళ్ళి 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన ఏం చేస్తారు తెలుసా? ఆయన పిల్లలు లేదు. ఆయన మరి దేవుని విద్యను నేర్చుకోవడానికి మోదవలస ప్రాంతానికి వచ్చాడు. ఆ మోదవలస ప్రాంతానికి వచ్చేటప్పుడు తన భార్యను తీసుకొని వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రెంట్కు ఒక రూమ్ తీసుకొని అక్కడే ఉంటూ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. 50 సంవత్సరాలు ఆయన పిల్లలు లేదు, కానీ దేవుడు ఆయన భార్యకు గర్భం ఇచ్చాడు. 50 సంవత్సరాలు ఆయన విద్యను పూర్తి చేసుకున్నాడు. పట్ట అందుకున్నటువంటి పట్టభద్రులు అయినాడు. ఒక వృద్ధుడు. ఒకనాడు నేను చూసింది అబ్రహాం గారికి 90 ఏట దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు, ఈరోజు మన కన్నీరుగా ఒక సహోదరుడికి ఈరోజు 50 సంవత్సరం అప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భం తెరిచాడు. అంటే దేవుని ఇష్టానుసారం మనం బ్రతికితే ఖచ్చితంగా దేవుడు నిన్ను తలగానే చూపిస్తాడు, కానీ నేను తోకగా ఎప్పుడు చూపిస్తున్నాడు దేవుడు. అందుకే దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి, ఆ జ్ఞానానుసారంగా మనం బ్రతకాలి. అందుకే దేవుడు మన ఆత్మీయతలు చేశారు కనుక మంచి మాటలు మనం తెలియపరుస్తున్నాడు. మరి మంచి సంగతులు తెలియపరిచినటువంటి మన ఆత్మీయతలు చేశారు గారికి సంవంతరం ప్రత్యేకమైన వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి పాఠంలోకి వెళ్తాం. ప్రేమిడి దేవుని వల్ల అభ్యంతరాలు రాకపోవడం అసాధ్యం అనే అంశం గురించి మనం నేర్చుకున్నాం. అభ్యంతరాలు అనగా ప్రేమిడి దేవుని వల్ల ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నష్టాలు, ఇవన్నీ కూడా ప్రేమిడి దేవుని వల్ల భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ దేవుని పిల్లలకు ఖచ్చితంగా ఉంటాయి. అంటే దేవుని పిల్లలు మనందరికీ ప్రేమిడి దేవుని వల్ల ఇవన్నీ కూడా సంభవిస్తూనే ఉంటాయి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఇవన్నీ కూడా ప్రేమిడి దేవుని వల్ల వస్తుంటాయి. మనం ఎవరి వల్ల వస్తుంటాయి అని అంటే ప్రేమిడి దేవుని వల్ల ఎవరి వల్ల వస్తుంటాయి అని ఆలోచన చేస్తే మన ఇరుకు పొరుగు వారి వల్లే మనకు ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు, ఈ బాధలు ఇవన్నీ కూడా మన పరిసర ప్రాంతాల్లో మన పక్కన వారి వైపు కానీ లేదా మన ఇరుకు వారి వైపు కానీ మనకు ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ బాధలు ఎందుకు వస్తుంటాయి? ఎందుకు వస్తుంటాయి అంటే ఎందుకు వస్తుంటాయి? మనం స్వార్థ అంటే దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని సమాజాన్ని తెలియపరచాలని చెప్పి వెళ్ళినప్పుడు అది గృహకూడిక కానీ లేదా ఈ సువార్త కానీ లేదా ఒక పబ్లిక్ మీటింగ్ కానీ ఇలా ఏదో ఒక కార్యక్రమానికి మనం వెళ్ళేటప్పుడు ఏదో విధంగా మన ఇరుగుపురు వారు మనకి ఇబ్బందులు పెట్టరా? ఖచ్చితంగా పెడుతుంటారు. ఎందుకు పెడుతుంటారు? నీకు పర్మిషన్ ఉందా? నువ్వు ప్రకటించడానికి నీకు పర్మిషన్ ఉందా? నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఏదైనా చెప్పడానికి నీకు పర్మిషన్ ఏదో ఉంటే చూపి. నువ్వు పోలీసు పర్మిషన్ ఏమైనా తీసుకున్నావా అని హెచ్చరిస్తుంటారు దేవుడు. అంటే మనకు అనగా దేవుని పిల్లలైన క్రైస్తవులకు ఇబ్బందులు ఖచ్చితంగా వస్తుంటాయి. ప్రేమిడి దేవుని వల్ల మరి చాలా చోట్ల మరి క్రైస్తవుల పిల్లలను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఏం చేస్తుంటారు? కొడుతుంటారు, తిడుతుంటారు, అవమానంగా మాట్లాడుతుంటారు. అవే కాకుండా చర్చిని కూడా కోల్దోస్తుంటారు. మనందరికీ తెలుసు. ఎక్కడ? మణిపూర్లో ప్రేమిడి దేవుని వలన దేవుని నమ్ముకున్న వారికి, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారికి ఎన్ని హింసలు పెట్టారు, భయంకరంగా కొట్టారు, తిట్టారు, వాళ్ళ దేహాలను భయంకరంగా నరికారు, కోసారు.
పెట్రోల్ పోసి తగలబెట్టారు. మరి చర్చిలు మందిరాలను కూడా కొడగొట్టారు, వాళ్ళ ఇల్లును ధ్వంసం చేశారు. ఇవన్నీ ఎవరు పెట్టారు చెప్పండి? ఎవరు పెట్టారు? మన ఇరుగు పొరుగు వారే పెట్టారు. అందుకే దేవుని వల్ల మరి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి. అందుకే దేవుని వల్ల దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. ఏంటి ఆ స్వాతంత్రం అని అంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అని దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో కూడా మనకు ఒక రాజ్యాంగం అనే హక్కు మనకు ఇచ్చాడు. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఏమిచ్చాడు? ఒక రాజ్యాంగాన్ని మనకు అమలు చేశాడు. మనకు ఒక రాజ్యాంగాన్ని అమలు చేసిన అమలులో ఉన్న యేసుక్రీస్తు వారు మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించని చెప్పినా మనకి ఏమొస్తున్నాయి? ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు దేవుని వల్ల ఇవన్నీ మరి ఎందుకు వస్తున్నాయి, ఎవరి ద్వారా వస్తున్నాయి అని మనం ఆలోచించగలిగితే అపవాది వల్ల వస్తున్నాయి, సాతాను వల్ల వస్తున్నాయి. అందుకే మనం ఒక విషయం గురించి మనం బైబిల్లో ఆలోచించగలిగితే దేవుని వల్ల లోక సువార్త 17వ అధ్యాయము, లోక సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే, లోక సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఆయన తన శిష్యులతో ఇట్లనెను, అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ. వాడి చిన్న వారిలో ఒకరికి అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరుగట రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వారికి మేలు. ప్రియమైన దేవుని వలన ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చిన వారికి శ్రమ. చాలు. అంటే అభ్యంతరములు ప్రియమైన దేవుని వల్ల రాకపోవడం అసాధ్యము, కానీ అవి ఎవరి వలన వచ్చినో వారికి శ్రమ అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మరి ఆ సముద్రంలో పడి చచ్చిపోమని చెప్పలేదు ప్రియమైన దేవుని వల్ల. యేసుక్రీస్తు వారు వాడి తిరగట్రాయి కట్టుకొని సముద్రంలో దూకి వాడిని చనిపోమని చెప్పడం లేదు, మరణించమని చెప్పడం లేదు. మరి ఇక్కడ ఏమి చెప్తున్నారు అని అంటే ప్రేమ దేవుని వల్ల ఎవరైతే అభ్యంతరాలు కలిగి చేస్తాడో, ఎవరైతే దేవుని స్వార్థ పనిలో అభ్యంతరాలు కలుగు చేస్తాడో, వాక్యాన్ని చెప్పలేకుండా అడ్డుకిస్తాడో, అటువంటి వాడు ఏం చేయాలి తెలుసా? అటువంటి వాడిని ఎవరైనా ఒకవేళ తిరగట్రాయి కట్టి సముద్రంలో దోషిస్తే వాడికి మేలు అంటున్నాడు. బాగా ఆలోచించేది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అభ్యంతరములు రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వల్ల వచ్చినో వారికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగు చేయడం కంటే వాని మెడకు తిరుగుట రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. ఎవరైనా ఒకవేళ వాడు అభ్యంతరం పరిచాడు కదా, ఆ అభ్యంతరం పరిచిన వాడిని ఎవరైనా ఒకవేళ వాడికి తిరుగుట రాయి కట్టి సముద్రంలో వేస్తే వానికి మేలు. ఎందుకు మేలు అంటే దేవుని వల్ల ఎవరికి అభ్యంతరం కలిగిస్తున్నాడు? దేవుని వాక్యానికి అభ్యంతరం కలిగిస్తున్నాడు కనుక వారికి శ్రమ. మరి దేవుని వాక్యానికి అభ్యంతరం కలిగించినప్పుడు దేవుని చేతిలో పెడితే ఎట్లా చెప్పండి? భయంకరంగా ఉంటుంది. ఆ శిక్ష తట్టుకోలేడు కాబట్టి అటువంటి వానికి ఎవరైనా ఒకడు వాడిని తెగటాయి కట్టి సముద్రంలో దోసేస్తే వానికి మేలు. ఆ భయంకరమైన శిక్ష కూడా అర్హుడయ్యే బదులు ఈ విధంగా వాడు మరణిస్తే ఆ విధంగా తొలిపెడితే వాడికి మేలు అని యేసుక్రీస్తు వారు శిష్యులకు బోధిస్తున్నటువంటి దేవుని వల్ల. దేవుని వల్ల ఇంకా మనం కొంచెం ముందుకి మనం ఆలోచించగలిగితే చాలా చోట్ల దేవుని వల్ల మరి చాలా చోట్ల అభ్యంతరాలు వస్తున్నప్పటికీ ఎవరి వల్ల వస్తున్నాయో మనము ఆలోచించాలి, పసికట్టాలి. ఉదాహరణకు దేవుని వల్ల
మనము బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం తీసుకునే ముందు మనం ఏం చేస్తాం? మన సేవకుడు మనకు కొన్ని సూచనలు ఇస్తారు. మనం అందరం కూడా వాక్యం విన్నాం, విశ్వసించాం, మారుమనసు పొందాం కదా. ఇప్పుడు మారుమనసు పొందేటప్పుడు మనకు దైవ సేవకులుగా ఉన్నటువంటి వారు మనకు కొన్ని సూచనలు ఇస్తారు. ఏమని ఇస్తారు? నువ్వు వాక్యం విన్నావు, విశ్వసించావు, ఇప్పుడు విశ్వసించావు, నమ్మావు, ఇప్పుడు నేను మారుమనసు అంటే బాప్తిస్మం నీకు ఇస్తున్నాను. నీకు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నువ్వు దేవుడికి వచ్చేటప్పుడు నీకు కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని బాధలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని రోగాలు వచ్చాయి. ఇవన్నీ వస్తాయి. చూడండి, ఇవన్నీ వస్తాయి. వాటన్నింటినీ నువ్వు తట్టుకొని సహిస్తే మంచిది. అంటే ఒక సూచన అనేది ఇస్తారు. నీకు కానీ నాకు కానీ మనందరం కూడా వాక్యం విన్నాం, విశ్వసించాం, మారుమనసు పొందాం. మారుమనసు పొందేటప్పుడు మనకు దైవ సేవకులు ప్రతి ఒక్కరూ ఎవరైతే బాప్తిస్మం ఇస్తారో వారందరూ కూడా కొన్ని సూచనలు, సలహాలు మనకి ఇస్తారు. ఇదిగో నువ్వు దేవుళ్ళలోకి వస్తున్నావు కదా, నువ్వు వస్తున్న నీకు ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో రోగాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో కరువులు వస్తాయి. వీటన్నిటికీ భరించి నువ్వు నిలదొచ్చుకోవాలి అన్నప్పుడు మనం ఏమంటాం? ఖచ్చితంగా ఓకే చెప్తాం. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వీటన్నిటిని నిలదొచ్చుకొని నేను దేవునిలోనే ఉంటానని చెప్పేసి మనము మాటిస్తాం. మాటిచ్చి మనం ఏం చేస్తాము? మారుమనసు పొందుతాం. మారుమనసు పొందిన తర్వాత దేవుడికి వచ్చిన తర్వాత ఏదన్నా ఒక రోగం రాయండి, నేనేదో దేవుడిని నమ్ముకుంటే దేవుడిని బాగా చేస్తాననుకుంటే నాకే రోగం తెప్పిస్తాడా? ఒక రోగం వచ్చినా, లేదా నీ సహోదరుల పట్ల ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఒక కష్టం వచ్చినా వెంటనే ఏమి చేస్తుంటారు? దేవుడికి దూరం అయిపోతున్నారు. వాళ్ళదే చెప్పండి, పోతున్నారు. అంటే అభ్యంతరం మన మాట ఏంటి? అభ్యంతరం రాక మానవు. అభ్యంతరాలు వస్తాయి. అంటే అభ్యంతరాలు వస్తాయని చెప్పి మనకు తెలుసు. కష్టాలు వస్తాయని చెప్పి సేవకుడు చెప్పాడు, బాధలు వస్తాయని చెప్పాడు, నష్టాలు వస్తాయని చెప్పాడు, రోగాలు వస్తాయని చెప్పాడు. వీటన్నిటినీ నువ్వు సహించి ఓర్చుకుంటేనే నువ్వు మారుమనసు పొందు, బాప్తిస్మం తీసుకో. అంటే ఎన్ని సహిస్తాను, నేను ఓర్చుకుంటాను, ఏదంటే సిద్ధమని చెప్పేసి నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఈ అభ్యంతరాలు ఏదైనా ఒక కష్టమైన, ఒక బాధమైన, ఒక రోగమైన వచ్చినప్పుడు దేవునికి ఏమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. దీన్ని దూరపరిచేది ఎవరు? సాతాను. ప్రేమ దేవుని ఇదే కాదు. ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం అందరూ కూడా డాక్టర్ దగ్గరికి, మనకి ఏదైనా ఒక రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు డాక్టర్ గారు మనకు ఒక ఇంజక్షన్ వేసే ముందు కొన్ని సూచనలు చెప్తాడు. ఏం సూచనలు చెప్తాడు మనకు? ఇప్పుడు నువ్వు ఏదైనా నీ రోగాన్ని బట్టి, ఇదిగో నేను ఇంజక్షన్ వేస్తున్నాను నీకు. ఈ ఇంజక్షన్ వేస్తున్నప్పుడు నీకు కళ్ళు తిరగవచ్చు, లేదా మంట రావచ్చు, లేదా తుమ్ములు రావచ్చు, లేదా వామిటింగ్ రావచ్చు అనే కొన్ని సూచనలు, సలహాలు అనేది డాక్టర్ గారు చెప్తారు. డాక్టర్ గారు చెప్పి ఇంజక్షన్ వేస్తారు. ఇంజక్షన్ వేస్తున్నారు అంటే మనకు ముందు చెప్పాడు కదా, నీకు ఇంజక్షన్ వేస్తున్నాను నీ రోగాన్ని బట్టి. నీకు ఇంజక్షన్ వేసేటప్పుడు నీకు ఒకవేళ మంట రావచ్చు, తిమ్ములు రావచ్చు, లేకపోతే నీకు చెమట పడవచ్చు, లేదా కళ్ళు తిరగవచ్చు, లేదా నీకు వామిటింగ్ రావచ్చు. ఇవన్నీ వస్తాయి. నువ్వు ఓకే కదా, నువ్వు నిలదొక్కకుండా కదా అని చెప్పేసి ఆ పేషెంట్ చెప్పినప్పుడు ఓకే అని చెప్తారు. ఓకే అని చెప్పిన తర్వాత డాక్టర్ గారు ఇంజక్షన్ వేసిన తర్వాత దేవుడు ఏదో ఒక సంథింగ్ కళ్ళు తిరుగో, లేకపోతే మంటో, లేకపోతే ఏదన్నా వామిటింగ్ ఏదో వచ్చింది అనుకోండి, పోయి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చాను నేను అని దూషిస్తుంటారు కొంతమంది. కానీ మిమ్మల్ని దేవుని వల్ల డాక్టర్ గారు ముందే హెచ్చరించి అతనికి ఇంజక్షన్ అనేది వేశాడు. అలానే దేవుని వాక్యానికి వచ్చేటప్పుడు దేవుని వాక్యంకు వచ్చాం, విన్నాం, విశ్వసించాం, మారుమనసు పొందేటప్పటికీ మనకి దైవ సేవకులు ఏం సూచనిస్తారు? ఎన్నో కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయని చెప్పి దైవ సేవకుడు చెప్పినప్పుడు అన్నిటికీ నేను సిద్ధమని చెప్పి మనం వచ్చిన తర్వాత ఏదైనా సంథింగ్ ఏదైనా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని నిలదొక్కుకోక ఏం చేస్తుంటారు? సన్నానికి రాకుండా, వాక్యానికి దగ్గర రాకుండా, దేవుళ్ళో ఉండకుండా దేవుడికి దూరం అయిపోతుంటారు. దేవుడు పోతున్నారు లేదు చెప్పండి, పోతున్నారు. మరి అటువంటి వారి గురించి ప్రేమ దేవుని వల్ల
మరి మనం ముందుకు మనం ఆలోచించగలిగితే చిన్న చిన్న వాటికి మనము లోకంలో చిన్న చిన్న విషయాలకు మనం లోకంలో కలిసిపోతే మరి మనకి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి చెప్పండి? దేవుడు మనకి ఇటువంటి శిక్షలు అనేది విధిస్తారో చెప్పండి? ఎందుకంటే మనం వాక్యం విన్నాము, విశ్వసించిన తర్వాత మనం మారుమనసు పొందాలనుకున్నాం. మారుమనసు అంటే ఏం చెప్పండి? నేను ఎన్నో మార్లు చెప్పాను. మారుమనసు అంటే ఇదిగో ఈ లోకం, పాపం అనే ఈ లోకము నాకొద్దు, దాన్ని అంటుకోలేను, నేను దేవునితోనే ఉంటాను, దేవుని పాదాలు పెట్టుకుంటాను, మరి క్రీస్తును ధరించుకొని క్రీస్తులాగా బ్రతుకుతాను, నాకు ఈ లోకం వద్దని నువ్వు లోపలికి వచ్చి మరి దేవునిలోకి వచ్చావు. వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి మనం చిన్న చిన్న విషయాలకు మనం తప్పిపోతే మనకి ఇటువంటి శిక్ష దేవుడు వేస్తారో చెప్పండి? వేస్తాడు దేవుడు వల్ల. చాలా భయంకరంగా ఉంటుంది మరి శిక్ష. అందుకే మనం దేవుడు వల్ల ఒక విషయం గురించి మనం ఆలోచించేద్దాం. పౌలు గారు మాట్లాడుతూ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. కాబట్టి మేము మీ వద్దకు రావాలని వింటిమి. పౌలును నేను పలుమారు రావాలని వింటుని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచెను. ప్రియమైన దేవుని వల్ల అపోస్తలుడైన పౌలు గారు సువార్త చేయడానికి, దేవుని మాటలు అందించడానికి, దేవుని మాటలు అందించి దేవుని పాదాల చెంతకు అనగా పరలోకానికి చేర్చడానికి ప్రయాణమైపోతున్నప్పుడు ఆయనకి ఏమొచ్చిందంట? ఏమొచ్చింది? కాబట్టి మేము మీ యొద్దకు రావాలని యుద్ధమే, పౌలును నేను పలుమారు రావాలని యుద్ధని కానీ సాతాను మమ్మను అభ్యంతరపరచును. అంటే దేవుని మాటలు అందించాలని, దేవుని మాటలు మీకు చెప్పి మిమ్మల్ని దేవుని దగ్గరికి చేర్చాలనే ఆలోచనతో పౌలు గారు చెప్పడానికి వచ్చినప్పుడు ఎన్నో మాటలు సాతానుడు అడిగిస్తున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని వలన మన యూనివర్సిటీ ద్వారా అనేక మంది దైవ సేవకులు దేవుని మాటలు చేత పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎన్ని ఇబ్బందులు చెప్పండి, ఎన్నో ఎదురు దెబ్బలు చెప్పండి. స్వార్థ ప్రకటించడానికి వెళ్ళినప్పుడు నీకు పర్మిషన్ ఉందా? నువ్వు పర్మిషన్ తెచ్చుకున్నావు వాక్యం చెప్పడానికి? నీకు మైక్ పర్మిషన్ ఉందా? నీకు స్వార్థ చెప్పడానికి నీకు పర్మిషన్ ఏదైనా ఉందా? తీసుకున్నావా అని ఎన్నో ఎదురుతుంటాయి. వీటన్నిటికీ కారణం ఎవరు? అపవాది అనుసరుల ద్వారా మనకు శ్రమలు, బాధలు, కష్టాలన్నీ వస్తుంటాయి. వాటన్నిటినీ మరి అధిగమించుకొని వెళ్ళాలి. అందుకే పౌలు గారు మరి ఈ మాటలు చెబుతూ ఎన్నో మాటలు చెప్పాలి, వాళ్ళు పురుగులిపి దేవుని దగ్గరికి, దేవుని లోకానికి చేర్చాలనే ఆలోచనతో పోయినప్పుడు ఎన్నో మరి ఇబ్బందులు వచ్చినట్టుగా మనకు పౌలు గారు తెలియపరిచేటువంటి దేవుడు. చూద్దాం, కొంచెం ముందుకు ఆలోచన చేస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగు కాక, అది నీకెన్నడూను కలుగుదని ఆయన గద్దింపసాగాను. ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఆయనకి ఇన్ని ఎదురు దెబ్బలు తగిలినట్టు చూడండి. పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా. అంటే ప్రియమైన దేవుడా, యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతంలో వెళ్తున్నప్పుడు మరి అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక కష్టాలు వచ్చాయి, అనేక శ్రమలు వచ్చాయి. ఎందుకు?
మనం అందరం చేసిన పాపాల నిమిత్తము అపరాధ నిమిత్తము ఆయన మరణించాలి. ఆయన మరణిస్తేనే మనకు పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. కాబట్టి ఆయన వెళ్తున్నాడు. ఆయన మన కోసం శ్రమలు అంటే కొన్ని దెబ్బలు తినాలి, మాటలు తినాలి, సంపపడాలి. చూడండి, ఎన్ని కొడ దెబ్బ తిన్నాడు, పిడుగులు తిన్నాడు, ఉమ్మి వేపించుకున్నాడు, మేకలు పొడుచుకున్నాడు, చెరువు పొడుచుకున్నాడు, ఎన్నో హింసలు పడాలి. ఇన్ని పడితేనే మనకు పాప విమోచన, పాప క్షమాపణ అనేది దొరుకుతుంది. అప్పుడు ఆ విధంగా చేసేటప్పుడు ఏం జరిగింది చూడండి. 22 వచ్చిన చూడమ్మా. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరము గాక, అది నీకు ఎన్నడూను కలగదని ఆయన్ను గద్దింపసాగాను. చూడండి ఏం చేశాడు. ఈయన మన కోసం ప్రారంభపడాలని, మన పాపానికి మరి క్షమాపణ దొరకాలని చెప్పి యేసుక్రీస్తు వారు వెళ్తున్నప్పుడు సాతానుడు పేతురు గారిలో దూరి ఏం చేస్తున్నాడు. పేతురు గారు దూరి చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరము గాక, అది నీకు ఎన్నడూను కలుగుదని ఆయన్ను గద్దింపసాగా. అయితే ఆయన యేసుక్రీస్తు వారు పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సముద్రంలో తలుచున్నావు కానీ దేవుని సముద్రంలో తలంపక ఉన్నామని పేతురుతో చెప్పాను. ప్రేమిడి దేవుని వలన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము, మనం చేసిన పాపాల నిమిత్తము ఆయన ఖచ్చితంగా మరణించాలి. ఎన్నో దెబ్బ తినాలి, ఎన్నో మాటలు తినాలి, ఎన్నో పిడుగుతులు పొడుచుకోవాలి, ఎన్నో పొడదెబ్బ తినాలి, మేకులు పుచ్చుకోవాలి, సేవలు పుచ్చుకోవాలి, ముళ్ళగడ్డ పుచ్చుకోవాలి. చివరకు మన నిమిత్తం అయినా చనిపోవాలి, సమాధి తిరిగి లేయాలి. ఇది దేవుడికి చెప్పి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు. అంటే ఆ యొక్క కార్యక్రమం జరగాలన్నటువంటి కార్యక్రమాన్ని పేతురు గారు ఏం చేస్తున్నాడు. సాతానుడు పేతురు గారిలో దూరి ఇది ఏది కూడా జరగకూడదు అని చెప్పేసి అభ్యంతరం పడుతున్నాడు. అందుకు దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సముద్రమే తలుచుచున్నావు కానీ దేవుని సముద్రంలో తలంపుకి ఉన్నావని పేతురుతో చెప్తున్నాడు. ప్రేమని దేవుని వలన అంటే పేతురు గారు ఏం చేస్తున్నటువంటి దేవుని వలన సాతానుడు పేతురు గారిలో దూరి, అంటే ఈ మరణము నీకు దూరము కాక అంటున్నాడు. అంటే ప్రేమ దేవుని వలన మనుషులను పరలోకానికి వెళ్ళనివ్వకుండా పేతురు గారిలో సాతానుడు దూరి దాన్ని అభ్యంతరం పడుతున్నాడు యేసుక్రీస్తు వారు. బాగా ఆలోచించేది అర్థమవుతుంది కదా. సాతానుడు పేతురు గారిలో దూరి దేవుని పిల్లలు మన అందరినీ అంటే పరలోకానికి పోనీయకుండా ఏం చేస్తున్నాడు. యేసుక్రీస్తు అని అడిగించుకుంటున్నాడు. మనమందరం కూడా పరలోకానికి వెళ్ళకూడదు. అంటే యేసుక్రీస్తు వారు మరణించకపోతే మనకు పరలోకం అనేది దక్కదు. ఎందుకంటే మనం పాపులుగానే మిగిలిపోతాం, పాపులుగాను అపరాధులుగాను మనం మిగిలిపోతాం. మరి యేసుక్రీస్తు వారు మన నిమిత్తం మరణిస్తే మనం చేసిన పాపాలు అపరాధాలు అవి కూడా క్షమింపబడతాయి. మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. దొరకాలంటే యేసుక్రీస్తు వారు మరణించాలి. కానీ యేసుక్రీస్తు వారిని మరణించకుండా అపవాది ఏం చేస్తున్నది. సాతానుడు పేతురు గారిలో దూరి అడ్డగిస్తున్నాడు. ప్రేమని దేవుని వలన ఆ యేసుక్రీస్తు వారు కూడా అభ్యంతరాలు వచ్చినట్లుగా మనకు అర్థమవుతుంది. చూద్దాం, ఇంకా కొంచెం ముందుకు ఆలోచిద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 6-7 వచ్చిన చూద్దాం. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరము రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చూడండి, లోకాసువార్తలో ఏం చెప్పాడు. లోకాసువార్తలో ఒకవేళ ఎవరైనా స్వార్థకు ఏదైనా అభ్యంతరకరంగా ఒకవేళ ఉంటే వాణిని ఎవరైనా వాడిని తిరగట్లే కట్టి సముద్రంలో త్రోయిస్తే వాడు సరే ఆ విధంగా సరిపోతే వాడికి మంచిది అని యేసుక్రీస్తు అక్కడ చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు
వాడెవడో వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడి ఇక్కడ చెప్తాను చూడండి. వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరం వలన లోకమునకు శ్రమ. అభ్యంతరం లోక శ్రమ. ఈరోజు ప్రియమైన దేవుల లోకంలో ఎంతో మంది వాక్యాన్ని ప్రకటించనీయకుండా వాక్యానికి అడ్డుకట్టేస్తున్నారు. సువార్త ప్రకటించడం లేదు. చూడండి, ఈరోజు మన ఆత్మీయతలు చేశారు గారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ గవర్నమెంట్ గురించి మనకు తెలియపరిచాం. అంటే మనందరికీ ఓటు హక్కు లేకుండా చేయాలి, మనకి ఏ రిజర్వేషన్ లేకుండా చేయాలి, మనందరూ కూడా ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అనే ఆలోచన పండాకులు పడుతున్నారంట. అంటే మనకున్నటువంటి మరి ఈ స్వేచ్ఛను తీసివేయాలని మనం పట్టుకున్నటువంటి ఈ క్రైస్తవ్యాన్ని మనకు క్రైస్తవులు లేకుండా చేయాలని ఎన్నో పన్నాగాలు పడుతున్నారు. అంటే అభ్యంతరాలు పెడుతున్నారు. ఈ అభ్యంతరాలు పెడితే దేవుని వల్ల ఖచ్చితంగా వాళ్ళకు శ్రమ. కానీ ఇప్పుడు ఉన్నది వాళ్ళకు భయంకరమైన శిక్ష పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు మరణించిన తర్వాత దేవుడి చేతులు భయంకరంగా ఉంటుంది పరిస్థితి. అందుకే ఇంకొక విషయం గురించి మనకు ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వల్ల మరి అపోస్తులు వాక్యం చెప్తుంటే వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు. అపోస్తులు వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళు కొట్టించుకున్నారు, దెబ్బతిన్నారు, మాటలు తిన్నారు, చివరికి మరి చంపబడ్డారు వాళ్ళందరూ కూడా. అలాగే ప్రేమైన దేవుని వల్ల ఏ రోజు మరి యాకోబును ఏం చేశారు? వాక్యం చెప్తున్నప్పుడు ఖడ్గంతో అంటే ఈ లోకమంతా కూడా మరి ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తిస్తారో అభ్యంతరం దేవుని పిల్లలకు అభ్యంతరం కలిగి చేస్తారో వారందరూ కూడా శ్రమ. కానీ అవన్నీ కూడా వాళ్ళు ఆలోచన చేయకుండా వాళ్ళు వాక్యానికి అడ్డుకట్లు వేస్తున్నారు. అందుకే ఒక విషయం గురించి మనం ఆలోచించగలిగితే దేవుని వల్ల మొదటి యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రేమ దేవుని వల్ల మరి అపోస్తులు ఎంతో మంది దేవుని మాటలు అందించడానికి వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో హింసలు పడ్డారు. చివరికి వాక్యం అందించేటప్పుడు వాళ్ళు దేవుడి కోసం చావడానికి సిద్ధపడ్డారు. అంటే మరణం పొందారు. అలానే మనం ఏం చేయాలి తెలుసా? మనం కూడా మన సహోదరులతో మన ప్రాణాలను కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. అదే ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన మన నిమిత్తం, యేసుక్రీస్తు వారు మన నిమిత్తం, మన పాపాల నిమిత్తం ఆయన మరణించాడు. అలానే మనం ఏం తెలుసా? మనం వాక్యం విన్నాము, విశ్వసించాము, మారు పొందాము. దేవుడిలోకి వచ్చినటువంటి మనము మన సహోదరు నిమిత్తం అనగా నశించిపోతున్న మన సహోదరు నిమిత్తం మన ప్రాణాలైనా కూడా తన ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనం కూడా మన సహోదరులతో ప్రాణం పెట్టే వరకు ఉంటున్నది. దేవుని వల్ల ఏదో వెళ్తే మన ప్రాణం పోతుందేమని, మనం కొడతారేమోని, తిడతారేమోని, ఎవరైనా దూషిస్తారేమో అనే ఆలోచనలో ఉండకూడదు. నిజంగా ప్రేమ దేవుని వల్ల మరి గత వారము మాధవన్స్కు వెళ్ళినప్పుడు మేమందరం కూడా ఆటో ఎక్కినప్పుడు దేవుని వల్ల ఆటో నడిపే డ్రైవరు ఒక 5 గంటలు పెంచుకోవడం ఎక్కడ గుడిగడు పెడితే అక్కడ కనీసం ఒక నిమిషం 2 నిమిషాలు దాన్ని చూసేది, కళ్ళకు ఉండేది, ముద్దు పెట్టుకునేది, ఇలా చేసుకుంటూ పోతున్నాడు. ఇలా చూశాను. ఇంచుమించు ఆయన బాడుగా మాట్లాడుకున్నాము. ఇంచుమించు 800 బాడుగు మాట్లాడుకొని వెళ్తున్నప్పుడు ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ ఆయన మరి కళ్ళొత్తుకుంటూ ముద్దు పెట్టుకుంటూ పోతున్నాడు. మరి ఈయనకి ఎలాగైనా కూడా
నీ వాక్యం చెప్పాలి. ఎందుకంటే ఆయన పక్కన ఏదో కూర్చున్నారు, మిగిలిన వారంలో కూడా ఏదో కూర్చున్నారు. ఎలాగైనా కూడా దేవుని మాటలను ఖండించాలి అనే ఆలోచన నాకు దగ్గర నుంచి దిగేంత వరకు నాకు ఇదే ఆలోచన ఉన్నట్టు దేవుడు వాళ్ళు. మరి మా మధ్యలో దైవ సేవకులు ఉన్నారు. నేను ఏ విధంగా అతను వాక్యం చెప్పాలి అని ఇంచుమించు ఇంకొక 10-15 నిమిషాలు, ఇంచుమించు ఒక అర్ధగంటకు ఇంకా మేము గమ్యాన్ని చేరుకుంటాం. చిన్నగా నేను ఒక సందర్భాన్ని తీసుకొచ్చాను. దేన్ని తీసుకొచ్చాను? తిరుమల దేవుడు వల్ల యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమికి వచ్చాడు, ఎందుకు వచ్చాడు అని దాని గురించి తీసుకొని వచ్చి ఆయన చిన్నగా వాక్యం చెప్పడానికి నేను ప్రయత్నించాను. దేవుని వల్ల నేను వాక్యం అంతా ఆయన చెప్పిన తర్వాత ఆయన బాగా చక్కగా ఎన్నో ఆలోచించారు. వినిన తర్వాత ఆయన అన్న మాట తెలుసా, నేను చిన్నప్పుడు నేను కూడా సండే స్కూల్కి పోయినవాడిను. నేను సండే స్కూల్కి పోయి దేవుని మాటలు వినేవాడిను, అక్కడ పాటలు పాడేవాడాను. కానీ వెళ్తున్నప్పుడు నాకు మరి నేను పెళ్లి కూడా ఒక ముస్లిమ్స్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మేము క్రైస్తవులో ఉన్నాం. కానీ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సేవకులు మరి ఒకరికరంగా మమ్మల్ని మాట్లాడటము, దూషించడం చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము ఏం చేసామంటే మాకు ఈ దేవుడు వద్దని చెప్పేసి మిమ్మల్ని ఐదులోకి వెళ్ళామని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని వల్ల చాలామంది దైవ సేవకులే అంటే పాస్టర్గా ఉన్నటువంటి వారు కొన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళు దేవుడి నుంచి దూరం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి అభ్యర్థులు కలిసి చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడు దూరపరుస్తున్నారు. చూడండి, నాకు తెలిసి రీసెంట్గా మాధవపూడలో మరి మనకు రైల్వే కోడలో ఒక పాస్టర్, మీరు దక్షిణ బాబు ఇవ్వాలి, మీకు ఉన్నటువంటి ధనాన్ని తీసుకొచ్చి చర్చలు ఇవ్వాలి, ఇలా వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈ విధంగా తండ్రి ఇవ్వండి చేయండి అనేటప్పటికీ మేమింత బాధలు ఉన్నా కూడా మమ్మల్ని పడుచుకోకుండా మమ్మల్ని డబ్బడుగుతున్నారని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా చర్చికి కాకుండా దేవుడికి దూరం లోపల కలిసిపోయి ఈరోజు లోకానుసరంగా ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. అంటే ఇప్పుడు మన దేవుళ్ళ చాలా మందిని మరి ఇబ్బంది పెట్టి మరి దేవుని దగ్గర ఉండి కూడా ఏం చేస్తానంటే దూరపరుస్తున్నారు. ఎలాగోలా నేను ఆ యొక్క ఐదుగురికి నేను ఆ డ్రైవర్కి నేను వాక్యం చెప్పేటటువంటి దేవుడు అంటే ఇబ్బందులు వస్తాయి. ఒకవేళ ఏమైనా అనుకుంటాడేమోనే, నన్ను ఏమైనా తిడతాడేమోనే, దూషిస్తాడేమోనే, తిట్టినా పర్వాలేదు, దూషించినా పర్వాలేదు, చివరికి నన్ను కొట్టినా పర్వాలేదు, ఇతనికి ఏదో కూడా నేను వాక్యాన్ని అందించాలి. అభ్యంతరాలు నాకు మానవని చెప్పాడు దేవుడే. కానీ వస్తాయి దేవుళ్ళు వస్తాయి తెలిసిన కూడా మనం ఏం లేదు తెలుసా, ముందుకు వెళ్ళాలి. ఇలా ఎన్నో సంఘటనలు మరి సహోదరుల ద్వారా మేము చెప్పుకున్న రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా చావడానికి సిద్ధపడాలి. అందుకే మనం క్రైస్తవులకు వచ్చినప్పుడు మనకు ఎన్నో సూచనలు సలహా ఇస్తారు మన పెద్దలు. వీటన్నిటిని నువ్వు సిద్ధపడి వస్తున్నావా అని మనం హెచ్చరిస్తారు. సిద్ధం అన్నప్పుడే మనకు దైవ సేవకులు మనకు బాప్తిస్మం ఇచ్చారు. కాబట్టి మనం దేవుళ్ళ అభ్యంతరం రాక మానవు అంటే యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు కదా. మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టినప్పుడు మనము ఆయనను ధరించుకున్నాం కనుక మనం ఏం చేయాలి తెలుసా, మనం కూడా మన సహోదరు నిమిత్తంలో ప్రాణం పెట్టే వరకు ఉండాలి. కాబట్టి మేము దేవుని వల్ల ఇంకా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి పాఠం నెక్స్ట్ వారం మనం చూద్దాము. మరి అందరికీ వందనాలు. మరి వచ్చే వారం మరి రెండవ భాగాన్ని గురించి తెలుసుకున్నాం. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మళ్ళా కార్యక్రమం జరిపించవలసిందిగా ప్రయోగించవచ్చు.